రే వరాహం సార్ ఊళ్ళో ఉన్న లేడీస్ అందరూ వచ్చేసారా? వచ్చేసారు సార్. నిన్న రాత్రి నన్ను మీలో ఎవరో ఒకరు భయపెట్టారన్న విషయం నాకు బాగా తెలుసు. అది ఎవరో మీరే ఒప్పుకుంటే మాటలతో సరిపెడతాను, లేదా నేనే కనిపెట్టానో సరిపెట్టి మాట్లాడతారు. నువ్వే అనాలి. స్టార్ట్. గెట్ అవుట్. నెక్స్ట్. కట్టు అవుట్. కట్ అవుటా? గెట్ అవుట్ అమ్మా. గెట్ అవుట్. గెట్ అవుట్. అబ్బో, ఏమా నేను దెయ్యంలా అరవమంటే పెళ్లి చూపులో సిగ్గుపడుతున్నావు? బాగా గట్టిగా అరవమ్మా. నెక్స్ట్. గెట్ అవుట్. గెట్ అవుట్. గెట్ అవుట్. గెట్ అవుట్. ఇదే మా ఊరు ఇలియానా సార్. ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్. ఏంటయ్యా ఎవరి వాయిస్ సెట్ అవ్వట్లేదు? ఎలా సెట్ అవుతుంది సార్? అది కరెక్ట్ గానే ఉంది, కానీ గెట్ అవుట్ కొడుతోంది. ఆ ఊతో పాటు గెట్ అవుట్ కూడా కలిపి చెప్పు చూద్దాం. సార్ పోండి సార్, నేను అరిస్తే గాడిది గాండ్రించినట్టు ఉంటుంది. నన్ను అమ్మాయి వాయిస్ లో మిమిక్రీ చేయమంటే ఎలా సార్? పోండి సార్. అవన్నీ నాకు తెలుసు, చెప్పు. వద్దు సార్. ఏయ్ చెప్పరా. నాకు సిగ్గేస్తుంది సార్. చెప్పరా అంటే చెప్పరా. ఎరా, ఒక పోలీసోడితో ఆడుకుంటే వాడు ఏం చేస్తాడో నీకు తెలీదా? తెలియదు సార్. ఏమండే, ఇన్ని రోజులు జాక్సన్ లాగా ఊరోళ్ళని మోసం చేసింది, రాత్రి 9 పైన దెయ్యంలా అందరినీ భయపెట్టింది ఎవరో నేను కనిపెట్టేశాను. అన్నీ ఈ పిగ్గి ఫేస్ గాడే. ఈ ఒక్కరోజు నాకు టైం ఇవ్వండి, వీడిని తన్నే తన్నుడికి వీడి గ్యాంగ్ ఎవరో మొత్తం అందరూ బయట పడిపోతారు. మరైతే ఆ లండన్ నుంచి వచ్చిన జాక్సన్ దెయ్యం వీడే. అదొకటే తక్కువ. అవును. అయితే డైలీ నైట్ ఇంగ్లీష్ త్వరలా వచ్చి భయపెట్టేది వీడే అంటారు. అవును. ఏ యాంగిల్ నుంచి చూస్తే వీడు తెల్లదొరలా కనిపిస్తున్నాడు? అది అలా అడగమ్మా. హలో, వీడిని చూస్తే తెల్ల ప్రేతాత్మ కాదు, తెల్ల పందన్నా ఎవరు నమ్మరు. ఈ ఊళ్ళోనే నంబర్ 1 వేస్ట్ ఫెలో వీడే. చాలా కరెక్ట్ గా చెప్పావమ్మా. వీడి బయోడేటా మొత్తం నాకు తెలుసు. పట్నంలోనూ మా బామ్మర్ది చెప్పాడు, పెళ్లి కోసమని 3 నెలలు మెడికల్ లీవ్ పెట్టి పిల్ల కోసం ఊరంతా తెగ తిరిగాడంట. ఇతగాడు దెయ్యాన్ని పట్టుకోవడానికి రాలేదు, నిన్ను వల్ల వేసుకోవడానికి వచ్చాడమ్మా. ఏంటి? చాలు ఊరుకోవా అమ్మా. అంతే కదమ్మా, ఇతగాడు నీ ఫోటోకి ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నాడు. నా ఫోటోనా? అయ్యో అబద్ధం చెప్తున్నాడండి. ఆ ఫోటోకు బొట్టు కూడా పెట్టావు కదా నువ్వు. బొట్టా? బొట్టు కూడా పెట్టాడమ్మా. మ్యాచింగ్ గానే పెట్టారు కదా. అబ్బా కూతురు ఇద్దరికి బుద్ధులు ఒకటే. మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుందంటే మ్యాచింగ్ ఏంటి? బొట్టు మ్యాచింగ్ గానే పెట్టానండి. ఏమంటే నవ్వుతున్నారు? నేనంటే మీకు ఇష్టమేగా. ఏమండి, మిమ్మల్ని చూసి ఇంతవరకు ఏ అమ్మాయి నవ్వలేదా? అలా గడిపెట్టు. అదేంటి, నవ్వితే లవ్ వచ్చేస్తుందా? ముందా ప్రేతాత్మల్ని పట్టుకోండి సార్. ముందు లాటిన్ పట్టుకోండి. ఏంటి పాప సిగ్గుపడుతోంది? కొంపదీసి ప్రేమలో పడి. సార్, మీరు పోలీస్ ఆఫీసరా లేక ఫోటోగ్రాఫరా? గోడ నిండా ఇన్ని ఫోటోలు ఎత్తించారేంటి? ఇదంతా ఇన్వెస్టిగేషన్ అయ్యా. ఇన్విటేషన్కి ఇదంతా ఓకే, కానీ ఇది తప్పుగా ఉందా? నీకు అర్థమైపోయిందా? ఏంటి సార్, ప్రెసిడెంట్ గారు అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? ఎక్కడ? చూపులు మాత్రం బానే ఉన్నాయి, ప్రేమిస్తున్నానని చెప్పట్లేదు. డైరెక్ట్ గా ప్రెసిడెంట్ గారిని అడిగాను సార్. నువ్వు ఈ ఊరొచ్చి 10 రోజులు అవుతుందా బాబు? ఎలా బాబు 10 రోజుల్లో? అది సర్లే, ఇప్పుడు ఆ వధవ ప్రేమ 10 నిమిషాల్లోనే వస్తుంది, 10 రోజుల్లో రాదా ఏమిటి? కరెక్ట్ సార్. నీ పేరు సుమతే కదా? అవును బాబు గారు.
వెళ్ళి ఇంకో కాఫీ తీసుకురా. అలాగేనయ్యా. ఇంకో కాఫీ ఎవరికయ్యా? ఎవరికో ఒకరికి వెళ్ళి తీసుకురా పో. ఒకవేళ ఈ అమ్మాయి ఈయన సెటప్ ఏమో. ఎరా మీ ఫ్యామిలీలో ఎవరికి వాకిల నుంచి వచ్చే అలవాటే లేదా? ఏటి మావయ్య మాట మారుతున్నావా? 8 ఊళ్ళు అవతల ఉన్నానని ఈ వీరకు తెలియకుండా నీ కూతురు ఇచ్చేస్తున్నావా? ఇంకేమీ నిర్ణయించుకోలేదు. ముందు కాఫీ తాగు. విజయ్ నిచ్చి చేయండి, విందే తింటాను మావయ్య. వరసైనోడా? ముందు కాఫీ తాగు, ఆ తర్వాత విందు ఆరగిద్దురు గాని. వీడు మొహం బుడబొక్కులోడు వేషం. ముసలాడు ఓవర్గా మాట్లాడి గాలి తీసాడు. వెళ్ళిపోయాడులే. బ్రైట్గా ఉన్నాడు. బల్బులు ఏమైనా తింటాడా? అబ్బచ్చా, మీ ఊళ్ళో నువ్వు పోలీసుడివైతే మా ఊళ్ళో నేను రక్షక భటుణ్ణి. ఏ మీ ఊళ్ళో గోర్ఖాలు లేరా?